ఆదికాండం 2వ అధ్యాయం 8వ వచనంలో దేవుడైన యెహోవా తూర్పున ఏదెనులో ఒక తోట వేసి తాను నిర్మించిన నరిని దానిలో ఉంచెను. ఆ తోటను తడుపుటకు ఏదెనులో నుండి ఒక నది బయలుదేరి అక్కడ నుండి చీలిపోయి 4 శాఖలాయెను. ఈ నదులు ఏదైనా వనము తడుపుతూ ఉండేవి. వాటిలో ఇప్పటికీ 2 నదులు మనకు కనబడతాయి, యూఫ్రటీసు, టైగ్రీసు. ఇవి ఇప్పటికీ కూడా చరిత్రలో ఉన్నాయి. మిగిలిన 2 నదులు జలప్రళయం తర్వాత కనుమరుగైపోయాయి. భూగర్భ వనరుల శాస్త్రవేత్తలు పరిశోధనలు చేసి ఒక పుస్తకాన్ని కూడా విడుదల చేశారు, గ్రౌండ్ వాటర్ ఇన్ జియోలాజిక్ ప్రాసెసెస్. ఎక్కడైతే నీటి జల పుట్టి నది ప్రవహించిందో ఆ నది జల పుట్టిన చోట నుండి నదులు ప్రవహించిన చోటు వైపు ఏదైనా తోట అనేది ఉండేదని వీళ్ళు నిర్ధారించారు. పశ్చిమాసియా దేశాలైన తూర్పు టర్కీ, ఆర్మేనియా ఐలాండ్స్ మరియు ఇరాక్ మధ్య ఉన్న ప్రాంతమే ఈ ఏదైనా తోట. యూఫ్రటీస్, టైగ్రీస్ నదులు అక్కడే ప్రవహిస్తున్నాయి.